సో, మరి మనం ఈ నక్షత్రాల వైస్ తీసుకున్నట్లయితే గనక, ఈ వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఈ మార్చ్ మంత్‌లో? మనకి మీరు చెప్పిన విధంగా అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ దగ్గర వస్తే నక్షత్రం వైస్ కూడాను ఫలితాలు చెప్పుకోవచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, అతి భయము, బంధనము, భయము అని ఉంటుందండి. అంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ధనం విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఏదో ఒక విషయంలో ఈళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అతి భయపడంటే వాళ్ళకు ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ టూ మచ్ భయపడిపోతూ ఉంటారు. మీకు ఇందాక జరిగిన సంఘటన కూడా చెప్పాను. వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తుంటే పాశుపత పాశుపతం. అభిషేకం చెప్పానండి వాళ్ళకి. చేయించుకున్నారండి. కరెక్ట్‌గా వాళ్ళకి అదృష్టం అంటే కొంతమందికి అలా ఉంటుంది. ఆ రోజు శివరాత్రి పండుగ రోజే వాళ్ళకి చేసామండి ఇది కూడాను. ఏమవుతుందంటే అండి అతి భయము. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. ఈళ్ళ వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఈ అర్ధాష్టమ శనితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉద్యోగంలోను అటు ఇటు. బట్ ఎంత భయపడాలంటే అంత భయపడాలి. అది ఎక్కడంటే అది టూ మచ్ పీక్‌గా ఎళ్ళిపోకూడదండి. అది గమనించుకోవాలండి ఈళ్ళు. అంటే వాళ్ళు ఊహిస్తున్నంత విధయంగా ఎలాంటి రియల్ లైఫ్‌లో అయితే జరగదు. కాబట్టి వాటికి ఏమంటారు నిర్భయంగా ఉండాలి. అంతేకాకుండా బంధనము అంటే క్లారిటీ లేకుండా ఉంటారండి. ఎటెళ్తాము, ఏంటి అని చెప్పేసి. అందులోనూ ఈ ప్లానెట్స్ మారే టైంలో అవి చాలా పెక్యులర్‌గా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాయండి. అంటే ఏమంటారంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్లానెట్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు హైయెస్ట్ డిగ్రీకెళ్తాయి. అంటే 29 డిగ్రీ, 30 డిగ్రీ ఇలా క్లోజ్ డిగ్రీలో వచ్చేసి ఇటు నుంచి ఇటు మారేటప్పుడు కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాయండి ప్లానెట్స్ కూడాను. వాటిచ్చే రిజల్ట్స్ కూడా చాలా ఎక్కువ స్టేజ్‌లో ఇవ్వటం, లేదా తక్కువగా ఇవ్వటం గానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది పెక్యులియర్ అంటారనమాట. మనకు ఐడియా ఉండదు. అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయపడిన అవసరమే లేదు. అలా అని తర్వాత బంధించబడినట్లు సిట్యుయేషన్‌కి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే కొంచెం ఒక 15 డేస్, 20 డేస్ డిలే చేసుకుంటే, లేదంటే ఏప్రిల్ తర్వాత చేసుకుంటే, ఉగాది పండుగ తర్వాత మంచిగా ఏమంటారు శుభారంభం అంటారు చూడండి. అలా శుభంగా చేస్తే చాలా బావుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది. అగైన్ వీళ్ళకి భయము, అతి భయము, బంధనము. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ఈ మంత్ అంతా. తర్వాత లాభప్రదంగా ఉంటుంది. భయంగా పడే సిట్యుయేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినటువంటి సిట్యుయేషన్ కూడా ఎక్కువగా ఉందండి. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని. ఏదైనా గనుక పని చేస్తే కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రాహుకి కూడాను జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి చెస్ట్ పెయిన్ విత్ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా 14-24 మధ్య చాలా సెన్సిటివ్ టైం. ఈ టైంలో ఓవర్‌గా గ్యాస్ట్రైటిస్ వస్తే చెస్ట్ పట్టినట్టు ఉంటుందండి. జనరల్‌గా సమ్‌టైమ్స్ హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే చాలా కేర్‌ఫుల్‌గా డైట్ అంతా పట్టుకోవటం, వాకింగ్ చేయటం, ఇలా గ్యాస్ట్రైటిక్‌కి సంబంధించిన ఈ ఫుడ్ అంతా అవాయిడ్ చేయటం. తర్వాత అందులోను ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండీ! కొంచెం వాతావరణంలో మార్పులు ఉంటాయి కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి.